జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చర్యాలలోని తన ఇంటిని కేంద్రంగా చేసుకుని బూత్ కమిటీ మీటింగ్ పేరుతో ప్రతి బూత్కు 50,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా సాగాల్సిన ఎన్నికలను అవినీతిమయం చేస్తూ డబ్బు రాజకీయాలకు తెరలేపుతున్నాడని, ఈ డబ్బు రాజకీయాలను ప్రజల అప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, ఎలక్షన్ కమిషన్ పోలీస్ యంత్రాంగం ఇతనిపై చర్యలు తీసుకోవాలని, అతని ఇంటిని సోదా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమ్దాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిపిఎం టౌన్ కార్యదర్శి రాళ్లబండి నాగరాజ్ అధ్యక్షతన చెర్యాల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో చెర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట, మావో అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్, ముస్యాల ప్రభాకర్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలతో పాటు మే 13వ తారీఖు నాడు జరగబోతుంది. ఈ భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో డబ్బులు పంపిణీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు బూత్ కమిటీ ఏజెంట్ల పేరుతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి బూత్కు 50,000 చొప్పున విచ్చలవిడిగా డబ్బులు పంచోటు చేస్తున్నటువంటిది ఉంది. నిన్న సోమవారం రోజున తన ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినటువంటిది ఉంది. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. పోలీస్ శాఖ కూడా పట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు బూతులకే పంచుతున్నదంటే రేపు ఓటర్లను కూడా ప్రలోభ పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. పెద్ద ఎత్తున మద్యం బజార్లోకి తీసుకొచ్చి ఎన్నికలలో ప్రజల మీద, ఓటర్ల మీద ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ మొత్తం అవినీతికరమైనటువంటి ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటిది ఉంది. ఇట్లాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మద్యం పోసి డబ్బులు ఇచ్చి ఓటు కనుక వాళ్ళకు కనుక నమ్మి వేస్తే ఇవాళ 5 ఏళ్ళు బలపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని మరి ఇవాళ సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జహాంగీర్ గారు ఈ భువనగిరి పార్లమెంటులో పోటీ చేస్తున్నటువంటిది ఉంది. సుత్తెకొడవలి సుక్క గుర్తు, ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ, ఎర్రజెండా పార్టీ. భువనగిరి నియోజకవర్గంలో ఇళ్ల సమస్యల కోసం ప్రధానంగా అనేక ఇష్యూస్ మీద, అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ ఇవాళ సిపిఎం పార్టీ. అందుకోసమే ఇవాళ ఈ సిపిఎం సుత్తెకొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి, ఆ డబ్బును ఆయన పంచుతున్నటువంటి డబ్బును హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.